बिहारी जय राधा माधवा कुंज बिहारी जनवल्लभा गिरिवरधारी जय जनवल्लभा गिरिवरधारी जनरंजन यशोदनंदन जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रस बिहारी राधा रस बिहारी राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्रीमद् एसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवासादि गौर भक्तवृंद की जय। जय श्री श्री राधा कृष्ण गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। जय वृंदावन धाम की जय। मायापुर धाम की जय। जय जगन्नाथपुरी धाम की जय। गंगा माई की जय जय। महारानी की जय। जय प्रभुपाद ट्रांसेंडेंटल बुद्धिस्ट प्रोग्राम की जय। जय गौरव हरि बोल all glorious to assembled हरे devotees, कृष्ण all glorious to assembled devotees, हरे कृष्ण Guru and Gauranga. हरे कृष्ण Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Bhagavad Gita as it is, Yathathadam, Adhyayam 12, श्लोक కూడా 12. श्रेयो हि ज्ञानम् अभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागाश्चान्तिरनन्तरम्। श्रेयो हि ज्ञानम् अभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागाश्चान्तिरनन्तरम्। अनुवादं तात्पर्యం ఈ అభ్యాసం నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసింది. అయినా జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమమైనది. ధ్యానం కంటే కర్మఫల త్యాగం ఉత్తమమైనది. ఎందుకంటే అటువంటి త్యాగం ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. భాష్యం పూర్వ శ్లోకాల్లో పేర్కొన్న
పడినట్లుగా 2 రకాల భక్తియుత సేవలు ఉన్నాయి. అవే నియమాలతో కూడిన మార్గము, భగవంతుని పట్ల ప్రేమతో పూర్ణానురక్తితో కూడిన మార్గం. కృష్ణ భక్తి భావన నియమాలకు నిజంగా అనుసరించలేనట్టి వారికి జ్ఞానాభ్యాసం ఉత్తమం. ఎందుకంటే జ్ఞానం ద్వారా మనిషి తన నిజమైన స్థితిని అర్థం చేసుకోగలుగుతాడు. క్రమంగా జ్ఞానం ధ్యాన స్థితికి వృద్ధి చెందుతుంది. ధ్యానం ద్వారా అతడు క్రమ విధానంలో భగవంతుణ్ణి అర్థం చేసుకుంటాడు. స్వయంగా తానే మహోన్నతుడననే అవగాహన కలిగించే పద్ధతులు ఉన్నాయి. మనిషి భక్తి యోగంలో నెలకొనలేకపోతే అటువంటి ధ్యానం మంచిదే. ఒకవేళ అతడు ఒక రకంగా ధ్యానం చేయలేకపోతే వేద సాహిత్యంలో ఉపదేశించబడిన విధులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు ఉన్నాయి. అవి మనకు భగవద్గీతలో చివరి అధ్యాయంలో కనిపిస్తాయి. కానీ అన్నింటిలో మనిషి కర్మఫలాలను లేదా ఫలితాలను త్యాగం చేయవలసి ఉంటుంది. కర్మఫలాన్ని ఏదో మంచి పనికి వాడడమని దీని భావం. సారాంశం ఏమిటంటే మహోన్నత లక్ష్యమైన భగవంతుణ్ణి చేరడానికి 2 పద్ధతులు ఉన్నాయి. క్రమంగా వృద్ధి చెందడం ఒక పద్ధతి కాగా, నేరుగా ఉండేది ఇంకొక పద్ధతి. కృష్ణ భక్తి భావనతో కూడిన భక్తి యోగం ప్రత్యక్షమైన పద్ధతి. వేరొక పద్ధతి కర్మఫలాలన్నింటినీ త్యాగం చేయడంతో కూడి ఉంటుంది. అప్పుడు మనిషి జ్ఞానస్థాయికి వస్తాడు, తరువాత ధ్యాన స్థాయికి వస్తాడు, తరువాత పరమాత్మని అవగాహన చేసుకునే స్థితికి వస్తాడు, ఆ తర్వాత దేవదేవుని అర్థం చేసుకుని స్థితికి వస్తాడు. అతడు క్రమక్రమంగా సాగే పద్ధతిని తీసుకొచ్చుకోవచ్చును లేదా ప్రత్యక్ష మార్గాన్ని తీసుకుని వచ్చును. ప్రత్యక్ష పద్ధతి అందరికీ సాధ్యం కాదు. అందుకే పరోక్ష పద్ధతి కూడా మంచిదే. అయినా పరోక్ష పద్ధతి అర్జునునికి ఉపదేశించబడలేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతడు అది వరకే భగవంతుని ప్రేమయుత భక్తి స్థాయిలో ఉన్నాడు. ఈ స్థితిలో లేనట్టు ఇతరులకే త్యాగము, జ్ఞానము, ధ్యానము, పరమాత్మ అనుభూతి, బ్రహ్మానుభూతి అనే క్రమానుగతమైన పద్ధతిని పాటించాలి. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు ప్రత్యక్ష పద్ధతే నొక్కి చెప్పబడింది. ప్రతి ఒక్కడు ప్రత్యక్ష పద్ధతిని స్వీకరించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి శరణుజొచ్చాలని ఉపదేశించబడింది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ 6 అధ్యాయాలు భక్తి షట్కం ఈరోజు సమాప్తం అయిపోతాయి. సో ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో బాగా ప్రభుపాద్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అర్థమయ్యేటట్టు. ఏంటంటే 2 రకాల మార్గాలు. ఒకటి క్రమ పద్ధతిలో వెళ్ళి అదే అంటారు కర్మ ఎందుకు చేయాలి అంటే చిత్తస్య శుద్ధయే కర్మ, కృతజ్ఞస్య నివారణ. సో కర్మ ఎందుకు చేయాలి అంటే చిత్తశుద్ధి కోసం చేయాలి ఒకటి. రెండోది కృతజ్ఞస్య నివారణ అంటే మనకి కొన్ని నైమిత్తిక కర్మలు అవి చేయాలి. ఎందుకంటే భగవంతుడు దేవతల ద్వారా మనకి ఎన్నో సదుపాయాల్ని కల్పిస్తున్నాడు కాబట్టి. సృష్టి ఆరంభమైనప్పటి నుంచి సూర్యుడు తన కిరణాలని ప్రసరింప చేస్తున్నాడు, ఒక్కరోజు కూడా తగ్గించడు. అలాగే చంద్రమ, అలాగే గాలి వీస్తూ ఉంటుంది, అలాగే భూమి పంటలవి ఇస్తుంటుంది. అలాగా ప్రతి ఒక్కరికి మన భగవంతుడు ఎన్నో సదుపాయాల్ని కల్పిస్తున్నాడు. అందువల్ల మనం అతని పట్ల కృతజ్ఞతని వ్యక్తం చేయాలి. సో అందుకే ప్రభుపాద చెప్పారనమాట, చాలా మంది మందిరానికి వెళ్ళి భగవంతుణ్ణి ఏదో అడగాలి అని అనుకుంటారు, కానీ అది తప్పు. మనం
భగవంతుడి దగ్గర మందిరానికి వెళ్ళి ప్రణామం చేయాలి. ఎందుకంటే అది మన కర్తవ్యం. ఎందుకంటే మన కృష్ణుడు ఏదో ఇస్తాడని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎన్నో ఆల్రెడీ ఇస్తున్నాడని మనం వెళ్ళాలి. మనకి ఎన్నో ఇప్పటికే ఎన్నో సదుపాయాలు ఆల్రెడీ కల్పించాడు కదా. దానికి కృతజ్ఞత చెప్పుకోవడానికి మందిరానికి వెళ్ళాలి అని ప్రభుపాద్ ఒక తాత్పర్యంలో రాస్తారనమాట. సో ఈ క్రమ పద్ధతిలో వెళ్ళడం కన్నా ప్రత్యక్ష పద్ధతిలోకి వెళ్ళాలని ప్రభుపాద్ తాత్పర్యంలో రాస్తున్నారు. ఎందుకంటే ఈ క్రమ పద్ధతిలో వెళ్ళే అర్హతలు మనకి లేవన్నమాట. ఎందుకంటే ఈ కర్మఫల త్యాగం అది చాలా కష్టం. అందువల్ల డైరెక్ట్ ప్రాసెస్ భక్తి యోగ. సో మనకి అర్హత ఉందా అదా అని అడగచ్చు. కానీ కృష్ణుడే చెప్తాడు 18వ అధ్యాయంలో అర్జునుడికి, నేను యాక్చువల్లీ నీకు సన్యాసం తీసుకునే అర్హత లేదు ఇవన్నీను, కానీ నేను నీకు నారదుడికి, వ్యాసుడికి, వశిష్ఠమునికి, వీళ్ళందరు ఋషులకి తెలియని జ్ఞానం నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు భక్తోసిమే సకాసేతి రహస్యం ఏతదుత్తమం. సో నువ్వు నా అనన్య భక్తుడి కాబట్టి. సో విశ్వనాథ్ చక్రవర్తి రాస్తారు, ఇలాగా అర్జునుడికి చెప్పి మనందరికీ కూడా ఇదే జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే అర్జునుడికి చెప్తున్నారు కృష్ణుడు, నీకు అర్హత లేకపోయినా నేను నీకు అర్హత కల్పించి మరి నేను ఈ అనన్య భక్తి మార్గాన్ని నీకు ఇస్తున్నాను. అటువంటిది విశ్వనాథ్ చక్రవర్తి అంటారు, అలాగా చెప్తూ మనందరినీ కూడా అర్హుల్ని చేసేసి మనకు కూడా అవకాశం ఇచ్చాడు. అర్జునుడు ఎటువంటి భక్తి సాధన చేయగలిగాడు, అటువంటి భక్తి సాధన చేయడానికి మనల్ని కూడా అర్హుల్ని చేసేసాడని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు. సో అందువల్ల మనం అనుకోకూడదు నాకు అర్హత ఉందా లేదా అని. ఎందుకంటే కృష్ణుడే ఇచ్చేసాడు అర్హత. ఇవన్నీ ఈ నియమాలు ఈ కర్మయోగ, జ్ఞానయోగ, హతయోగ ఇవన్నీ ద్వారా అక్కర్లేదు, వాటిని అభ్యాసం చేయక్కర్లేదు. డైరెక్ట్ మనం అనన్య భక్తి చేయడానికి అర్హులం అయిపోయాం. మనకి ఒక్కటే కావాలి, ఏంటంటే అది చెయ్యాలి అని కోరిక ఉండాలంతే. బస్ నాకు ఒకే ఒక కోరిక మన మనసులో పెట్టుకోవాలన్నమాట. యయాతి మహారాజు ఉదాహరణ ప్రభుపాద్ చెప్పారనమాట. యయాతి మహారాజు దేవయాని శర్మిష్ఠలతో ఎంతో భోగాల్ని అనుభవించాడు కూడా. కానీ ప్రభుపాద్ చెప్పారు, ఆ భోగాలన్నీ సమాప్తం అయిపోయి వెంటనే అతనికి జ్ఞానోదయం అయిపోయిన వెంటనే మహాభక్తుడు అయిపోయాడు. ఎందుకంటే ఇన్ని భోగలాలస ఉన్నప్పటికీ కూడా, ఇన్ని భోగాల్లో తూలుతున్నా సరే ఇంకా కానీ మనస్సులో మాత్రం నేను కృష్ణుడికి నిత్య సేవకుణ్ణి అవ్వాలి అని కోరికతో ఉండేవట ఎప్పుడు. ఆ కోరిక వల్ల వెంటనే ఆ భోగలాలసలన్నీ విడిచిపెట్టి త్యాగం చేసిన వెంటనే మహాభక్తుడు అయిపోయాడు. అలాగా ప్రభుపాద్ చెప్పారు మనకి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ చింతన ఎప్పుడు మనకి ఉండాలి అని. నేను శ్రీకృష్ణుడికి నిత్య దాసుణ్ణి, అంతే. నేను ఆ నిత్యదాసుణ్ణి అవ్వాలి అని ఒక కోరిక మన మనసులో పెట్టుకోవాలి. ఎంత భోగలాలస చేసినా సరే, ఎన్ని భోగాల్లో తేలినా సరే, మనస్సులో మాత్రం ఈ విచారణని మనం ఎప్పుడు టేప్ లాగా ప్లే చేసుకోవాలి మన మనస్సులో. నేను శ్రీకృష్ణుడి యొక్క నిత్య దాసుణ్ణి
నేను శ్రీకృష్ణుడి యొక్క నిత్య దాసుని. ఇవి అంటే చాలు. ప్రభుపాద చెప్పారు 7వ స్కంద భాగవతంలో దాసత్వం గురించి రాస్తూ శ్రవణం కీర్తన విష్ణు స్మరణం పాసేను ఆ శ్లోకంలో ప్రభుపాద రాశారు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, పర్వాలేదు శ్రవణం కీర్తన ఇవన్నీ కూడా, కానీ ఎవరైతే నేను శ్రీకృష్ణుడి యొక్క నిత్య దాసుణ్ణి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ 9 రకాల ఈ 9 విధాలైనటువంటి భక్తి మార్గాన్ని శ్రవణం కీర్తన విష్ణు 9 టైప్స్ డివోషన్ సర్వీస్ వాళ్ళు చేసిన ఫలాన్ని వాళ్ళు పొందుతారని ప్రభుపాద రాశారు అన్నమాట. మ్యూట్ చేసుకోండి, మ్యూట్. సో నేను ఇప్పుడు ఈ చెప్పే శ్లోకాలు మీరు జాగ్రత్తగా వినండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయర్పితమనో బుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియః. ఈ శ్లోకాలు ఎంతమందికి తెలుసు? 12వ అధ్యాయం వరకైనా నేర్చుకున్నారా? By heart Raj Prabhuji. Huh? By heart Raj Prabhuji. 12వ అధ్యాయం అట్లీస్ట్ చేయాలండి. ఈ 13 నుంచి 20 వరకు భక్త అష్టకం అంటారండి. భక్త అష్టకం. భక్త అష్టకం అంటే కృష్ణుడు చెప్పిన భక్త అష్టకం అన్నమాట. అంటే కృష్ణాష్టకం అలాగా ఉన్నాయి, మనం రాధాష్టకం లాగా. ఇవి భక్తాష్టకం. కృష్ణుడిలో ఏ గుణాలు ఉంటే నాకు ప్రియులు అవుతారో ఆ గుణాలన్నీ కూడా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. సో ప్రభుపాద్ వారు ఎంతో మంచి చక్కగా తాత్పర్యం అది ఇచ్చారు. సో ప్రభుపాద్ చెప్తున్నారు అనమాట, మన జీవితంలో లక్ష్యం ఇదే. ఏ ఉండాలి అంటే జీవితం యొక్క లక్ష్యం కృష్ణుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? కృష్ణుడు నన్ను ప్రేమిస్తున్నాడు. సో ఎందుకంటే ఎంతో అర్జునుడు ఎంతో అదృష్టవంతుడు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నువ్వు నా స్నేహితుడివి, అందుకే నేను ఇంత అమోఘమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, భక్తి మార్గాన్ని ఇస్తున్నానని కృష్ణుడు చెప్తాడు అనమాట. సో కృష్ణుడి యొక్క మనం అనుకోవచ్చు కృష్ణుడు నా స్నేహితుడని, దగ్గర కృష్ణుడు డిక్లేర్ చేస్తే ఎంత బాగుంటుంది, సో అండ్ సో నా స్నేహితుడని. అలాగా సో కృష్ణుడు ఎవరిని ప్రేమిస్తాడో అందరికి ఎవరి పట్ల కూడా ద్వేషం లేదు, ఎవరి పట్ల కూడా విశేషంగా ప్రేమ లేదు. సమ్మోహం సర్వభూతాన్ని నమే ద్వేషస్తే నా ప్రియ. కానీ ఏతు భజంతి మాం భక్త్యా, ఎవరైతే నా భక్తి మార్గాన్ని ఫాలో అవుతారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ప్రభుపాద్ చాలా సార్లు ఉదాహరణ ఇచ్చారు. ఒక తండ్రికి 5 కొడుకులు ఉన్నారనుకోండి, అందులో 2 బాగా ఆజ్ఞాకారులే ఉంటే వాళ్ళంటే తండ్రికి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది ప్రభుపాద్ చెప్తారు, అది పార్షియాలిటీ కాదు, అది సహజమని. అది సహజం, అది పార్షియాలిటీ కాదు. అలాగే కృష్ణుడికి ఎవరన్నా సరే ఇష్టమే, కానీ ఎవరైతే భక్తి మార్గంలో భక్తి చేస్తుంటారో వాళ్ళంటే నాకు ఎక్స్ట్రా ప్రీతి అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఫస్ట్ చాలా మంది అంటుంటారు ఈ రోజుల్లో, మమ్మీ పాప డోంట్ బి జడ్జిమెంటల్ అంటుంటారు.
డోంట్ బి జడ్జ్మెంటల్. కానీ చాలా రియాలిటీ షోస్ ఉంటాయి ఈ మధ్యలో టీవీలో మనం చూస్తుంటాం. అందరూ అక్కడ జడ్జిలు ఉన్నారు, వాళ్ళు జడ్జ్ చేస్తారు. మన ఆఫీస్లో మనకి జడ్జ్ చేసి మనకి ప్రమోషన్ ఇస్తారు. అలాగా పర్సనల్ లైఫ్లో జడ్జ్ చేయకుండా ఎలా ఉండాలి? అవునా? సో జడ్జిమెంటల్, కృష్ణుడు కూడా జడ్జిమెంటలే ఇక్కడ. సో ఎవరంటే నాకు ఇష్టం అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే భక్తుడికి అద్వేష్ట. అద్వేష్ట అంటే ఎన్వియస్నెస్ అన్నమాట. సో ఈర్ష, అసూయ ఈ రెండు శబ్దాలు, ఈ రెండిటికి అర్థాలు తెలుసా? భేదం తెలుసా మీకు? శివప్రసాద్ గారు చెప్పండి. ఈర్ష, అసూయ. ఈర్ష అంటే ఒకరి మీద కోపంతో ద్వేషం లాగా అనుకున్నాను రోజు. అసూయ అంటే వేరే వాళ్ళని ఇష్టపడకపోవడం, వాళ్ళని చూసి ఓర్వలేకపోవడం. ఎవరైనా హరే కృష్ణ ప్రభు. ఈర్ష అంటే మన చాంటింగ్ విషయంలో చెప్పాలంటే ప్రభు, మనకు చిదానంద ప్రభు గారు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో పూర్తి చేసినాడు. సో నాకు అనిపిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూర్తి చేసి నేను చేయలేకపోయినా అనేది వచ్చేది ఈర్ష. కొత్త డెఫినేషన్. అచ్చా, చిదానంద్ గారు చెప్పండి. ఈర్ష, అసూయ. మీరే చెప్పండి రోజు. మన ఆకుల అతను లేరేంటి? ప్రభు సనాతన్ ప్రభు రాలేదు ప్రభుజీ. ఎక్కడ ఉన్నారు? ఇండియాలో ఉన్నారా? లేదు, ఇక్కడే ఉన్నారు. ఏమో ఇంకా కనెక్షన్ రాలేదు అసలు. అచ్చా, ఈర్ష అంటే ఈ అసూయ అంటే పక్క వాళ్ళ మంచి గుణాల్లో కూడా దోషాలని వెతికితే దాన్ని అసూయ అంటారు. పైకి వస్తున్నప్పుడు చూడలేకపోవటం కూడా ఈర్ష్య. నేనే పక్క వాళ్ళ మంచి గుణాలని కూడా దోషాలుగా పరిగణిస్తే దాన్ని అసూయ అంటారు. ఈర్ష్య అంటే వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు అని అనుకుంటే అది ఈర్ష్య అన్నమాట. సో ఈర్ష్య, అసూయ ఇది డిఫరెన్స్ అన్నమాట. సో ఈ విషయంలో విశ్వనాథ్ చక్ర ఠాకూర్ అంటారు, భక్తుడు ఒకసారి రిపీట్ చేయరా ప్రభు? ఈర్ష అంటే పక్క వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు అని అనుకోవడం. పక్క వాళ్ళ దగ్గర మారుతి మెర్సిడీస్ బెంచ్ కార్ ఉంది నా దగ్గర లేదు అని హృదయంలో అగ్ని జ్వాలలు పెరుగుతాయి అన్నమాట, రేగుతాయి. అసూయ అంటే ఇతరుల మంచి గుణాల్లో కూడా చెడు వెతకడం అన్నమాట, దోషాలని వెతకడం. అది ఈర్ష, అసూయ. సో భగవంతుడి యొక్క భక్తులైన వాళ్ళు ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండదన్నమాట. అది వాళ్ళకి ఈర్ష, అసూయలు రెండు కూడా ఎవరి పట్ల కూడా ఉండవు. సో విశ్వనాథ్ చక్ర ఠాకూర్ అంటారు, భక్తులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళ పట్ల కూడా ద్వేషం ఉండదని అంటున్నారు విశ్వనాథ్. అది అంత గొప్ప స్థాయి అన్నమాట. అర్థమైందా? మనల్ని ఎవరో ద్వేషిస్తున్నారు, మనకి ఎన్నో కష్టాలు పెడుతున్నారు, ఒక ఎక్స్ భక్తుడైన వాడు అతని పట్ల కూడా ఎవరి పట్ల ద్వేషం ఉండదు, కానీ అతని పట్ల కూడా ద్వేషం ఉండకూడదు అనమాట. ఎవరైతే మనల్ని కష్టాలు పెడుతున్నాడో, మన పట్ల ద్వేషం ఉన్నదో, ద్వేషంతో కష్టాలు పెడుతున్నాడు మనకి, అటువంటి వ్యక్తి పట్ల కూడా ద్వేషం పెట్టుకోకూడదు అంటున్నారు విశ్వనాథ్ చక్ర ఠాకూర్. అటువంటి వాడు అద్వేష్ట అని డెఫినేషన్ అన్నమాట. సో అద్వేష్ట సర్వభూతానం. సో ఎవరి పట్ల కూడా ద్వేషం. సో ఎందుకంటే భక్తుడు అనుకుంటాట
నేను నన్ను ద్వేషిస్తున్నారు అనుకోండి ఎవరైనా, అతని పట్ల నేను క్రోధాన్ని వ్యక్తం చేస్తే అతనికి కష్టం కలుగుతుంది, కృష్ణుడు అతనికి నేను శిక్షిస్తాడు, కష్టాలు పెడతాడు అని ఆలోచనతో అతని పట్ల ద్వేషం విడిచిపెట్టేస్తాడు. అదనమాట. సో అద్వేష్ట సర్వభూతాన ప్రభుపాద చెప్తున్నారు, ఏ జీవి పట్ల కూడా మనం ద్వేషం పెట్టుకోకూడదు అనమాట. సో ప్రభుపాద చెప్తున్నారు, ఈ నేషనలిజం అంటే ప్రభుపాదకి పడేది కాదనమాట. ఈ నేషనలిజం అంటే ద్వేషం అని. ఎందుకంటే నువ్వు నా దేశంలోకి రాకు, నువ్వు నా దేశంలోకి రాకు. యాక్చువల్గా ఎవరు ఫారినర్, ఎవరు నేషనల్? ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క కొడుకులే, బిడ్డలే. అందువల్ల మనం భేదభావం ఎందుకు పెట్టుకోవాలి? సో మనం ఎవరి పట్ల అయినా సరే భేదభావం పెట్టుకుంటే అది ద్వేషం అవుతుంది అనమాట. సో మన ఇస్కాన్ సొసైటీలో కూడా చాలా మంది ఈ భేదభావం పెట్టుకుంటారు. ఎందుకంటే నా గురుభాయి అని మరో గురువు శిష్యుడు అయితే వాళ్ళ పట్ల మనం భేదం చూపిస్తాం అనమాట, మంచి ట్రీట్మెంట్ అది ఇవ్వం. సో అందువల్ల అది కూడా మంచిది కాదు. మనం అందరినీ కూడా కృష్ణుడి యొక్క భక్తులుగా చూడాలి, కానీ నా గురుబాయ్ అని, మిగతా వేరే గురువు యొక్క శిష్యుడు అని ఇటువంటి భేదాల్ని మనం పెట్టుకోకూడదు. చాలా మన భక్తిలో బాధ కలిగిస్తాయి అటువంటి విచారణలు. ఎందుకంటే అటువంటి భేదభావం పెట్టుకుంటే 6 రకాలైన అపరాధాలు ఉంటాయి, వైష్ణవ అపరాధం. అందులో ఒకటి, ఎవరినైనా పలకరించకపోయినా సరే వైష్ణవుడిని చూసి ఆనందంతో పలకరించకపోతే అదొక అపరాధం. అందువల్ల మనం భేదభావం పెట్టుకున్నాం అనుకోండి, ఇతను నా గురుబాయి మంచిగా పలకరిస్తాను, ఇతను వేరే గురువు శిష్యుడు నేను మంచిగా పలకరించను అని మనం భేదభావం పెట్టుకుంటే, భేదభావం చూపిస్తే అది అపరాధం. అందువల్ల అటువంటి భక్తుల్ని కృష్ణుడు లైక్ చేయడు. మన ఇక్కడ ఎవరిని లైక్ చేస్తాడో కృష్ణుడు చెప్తున్నాడు, నేను వీళ్ళు. సో అది ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే అద్వేష్ట. సో దెన్ భక్తుడు మైత్ర, అందరి పట్ల మిత్రభావన పెట్టుకుంటాడు అనమాట. ఎందుకంటే భక్తుడైన వాడు అందరినీ కూడా కృష్ణుడి సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాషాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదా పిత అని కృష్ణుడే చెప్తాడు కదా. సో ఇది చాలా ఇష్టం. అందరినీ కూడా కృష్ణుడి యొక్క బిడ్డలే అని మనం గ్రహిస్తే వాళ్ళ పట్ల మనకి మిత్రభావం కూడా కలుగుతుంది. ఎందుకంటే మన అన్నదమ్ముల్ని మనం ప్రేమిస్తాం, అలాగే అందరూ కూడా కృష్ణుడి యొక్క బిడ్డలే అని, పిల్లలే అని మనం అర్థం చేసుకుంటే అది ఈ దయాగుణం ఎలా వస్తుంది అని భాగవతంలో ఒక చోట రాశారు. ఈ దయాగుణం ఎలా కలుగుతుందంటే, మనం ఎప్పుడైతే కృష్ణుణ్ణి అన్ని చోట్ల మనం చూడగలుగుతామో అప్పుడు మనకి దయాగుణం కలుగుతుందని భాగవతంలో చెప్పారనమాట. సో అందువల్ల ప్రభుపాద చెప్పారు, శాంతి ఎప్పుడు వస్తుంది అంటే మనం కృష్ణుణ్ణి అన్ని చోట్ల చూడగలిగినప్పుడు మన మనస్సులో శాంతి కలుగుతుందని ఆల్పిరేను అది. సో అందువల్ల భక్తుడైన వాడు అందరికీ మిత్రుడై ఉంటాడు, ఎవరికి శత్రుడు. కరుణ, సో కరుణ అంటే దయ, తితిక్ష, కారుణిక. ఇది ఈ శ్లోకంలో ప్రభుపాద రాస్తారనమాట. ఎందుకంటే సుహృదం సర్వదేహినాం, అన్ని జీవుల పట్ల అతను దయ చూపిస్తాడు. ఎందుకంటే ప్రభుపాద చెప్తారు, ఈ రోజుల్లో దరిద్ర నారాయణ సేవ అని ఎప్పుడు అంటుంటారు. సో కొంతమంది దరిద్రుల పట్లే స్నేహం చూపించి మిగతా జంతువుల్ని
కోసి చంపుకొని తినేస్తారు. అలా భక్తుడైన వాడు అన్ని జీవుల పట్ల దయను చూపిస్తాడు. ఎందుకంటే అతనికి భేదభావం లేదనమాట. సో సుహృదం సర్వదేహినాం, అజాత శత్రు శాంత. సో ఈ దయ అంటే రాసుకోండి, ప్రభుపాద చెప్పారు, ఎవరైతే కృష్ణ భక్తిని ప్రచారం చేయరో వాళ్ళు దయాహీనులని, ఎవరైతే కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారో వాళ్ళు దయగలిగిన వాళ్ళని ప్రభుపాద్ డెఫినేషన్ ఇచ్చారనమాట. సో అది దయ, అసలైన దయ ఏంటంటే కృష్ణ భక్తి ప్రచారం చేయడం అన్నమాట. సో మనకి తెలిసిన ఏ జ్ఞానం, ఎంత జ్ఞానం ఉంటే పెద్ద వ్యాసపీఠల మీద కూర్చుని లెక్చర్ ఇవ్వాల్సిన అక్కర్లేదు ఎవరికి కూడా. మనం విన్న ఎంత జ్ఞానం మనకి అర్థమైందో అంత ఆ జ్ఞానం ఇతరులకి ఇవ్వాలి. సపోజ్ నేను ఇప్పుడు ప్రవచనం ఇస్తున్నాను, నేను చెప్పిన దాంట్లో ఎంత అర్థమైందో అంత ఎవరికైనా ఫోన్ చేసి కలిస్తే మనం చెప్పాలన్నమాట. సో ప్రతిరోజు ఎంతో కొంత మనం కృష్ణ భక్తి ప్రచారం ఎవరికో ఒకరికి చెయ్యాలి. సో ఆ చేసే గుణం గుణాన్ని దయాగుణం అని ప్రభుపాద చెప్తారు అనమాట. అద్వేష్ట సర్వభూతానాం, సో నిర్మమో నిరహంకార. సో మనకున్నది అంతా అతి పెద్ద జబ్బు ఏంటంటే నేను ఈ శరీరాన్ని, నేను భారతీయుడిని, నేను తెలుగువాడిని, నేను హిందువుని అనే ఈ భావనలన్నీ కూడా అహంకారం అన్నమాట. సో ప్రభుపాద్ 3వ స్కంద భాగవతంలో రాస్తారు, ఈ అహంకారం యొక్క పని ఏంటంటే మనల్ని నాస్తికుల్ని చెయ్యాలి అని. నాస్తికులు చేసే పద్ధతే అహంకారం అని. సో ఈ అహంకారం వల్ల, సో అందువల్ల కృష్ణుడు యుధిష్ఠిర్ మహారాజ్కి ఒక ఉపదేశం ఇస్తాడు అనుశాసిక పర్వ మహాభారత్లో. 2 అక్షరాలు మనకి మృత్యుని కలిగిస్తాయి, 3 అక్షరాలు మనకి ముక్తిని కలిగిస్తాయి. సో ఆ 2 అక్షరాలు ఏంటంటే మమ. ఎవరైతే నాది నేను నాది ఈ 2 ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తుంటాయి అనమాట. సో ఎవరైతే ఎప్పుడు ఒక పురాణంలో రాసింది అనమాట, మనం అనుకున్నాం అనుకోండి ఈ ఇల్లు నాది అని అనుకున్నాం అనుకోండి, కొంత పుణ్యం ఖర్చు అయిపోతుంది. ఈ కారు నాది అంటే కొంత పుణ్యం ఖర్చు అయిపోతుంది. అలాగా ఎప్పుడు నాది అంటూ ఉంటే పుణ్యం అంతా ఖర్చు అయిపోతుందంట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మమ ఈ మమే మనకి మృత్యువుని కలిగిస్తుంది అని కృష్ణుడు అంటాడు. మీరు ముక్తి ఏ అక్షరాలు కలిగిస్తాయి? నా మమ, ఇది నాది కాదు. సో అందువల్ల మనకి ఏది దొరికినా సరే మనం ఈ భావనలో ఉండాలన్నమాట. నాకు కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ వస్తువు నాకు దొరికింది, నేను కృష్ణుడి యొక్క సేవలో వినియోగిస్తాను అని మనం అనుకుంటే అది నా మమ. అర్థమైందా? 2 అక్షరాలు మమ. 2 అక్షరాలు మనకి మృత్యు కలిగిస్తాయి. ఒకటి మమ. 3 అక్షరాలు మనకి ముక్తిని కలిగిస్తాయి, నా మమ. సో మనం ఎప్పుడు కూడా ఈ భావనతో ఉండాలి. కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు ఇది ప్రాప్తించింది, అందువల్ల నేను కృష్ణుడి యొక్క సేవలో వినియోగిస్తాను. సో మనకి కారు ఉన్నది, అందువల్ల మన కృష్ణ భక్తి మూమెంట్ లో జాయిన్ అయినప్పుడు మనకి నేర్పిస్తారు. సపోజ్ నేను భగవద్గీత కాపీ నేను పర్చేస్ చేశాను అనుకోండి, సో మేము అలా రాసుకునేం అనమాట. దిస్ బుక్ ఈజ్ ఇన్ ద కేర్ ఆఫ్ రామ్ రూప్ దాస్. సో like that we have to write, not that this is my book, I will simply write Ram Rup Das. No, this book is in the care of Ram Rup Das. We should write like that. They teach us. అలా ఈ పుస్తకం నా రామ్ రూప్ దాస్ జాగ్రత్తలో కేర్లో ఉన్నది అని రాసుకోవాలి.
అది ఎందుకంటే కృష్ణుడి యొక్క సేవలో మనం వినియోగించాలి. అలాగా నాది అని ఎప్పుడు అనుకోకూడదు. ఆ నాది నాది అనుకో మరి ఇంకా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తవలసి వచ్చింది మనకి. సో అందువల్ల సో సమదుఃఖ సుఖ క్షమి. ఈ విషయంలో ఒక విషయం మంచి విషయం మనం గుర్తుంచుకోవాలి. వాల్మీకి ముని చెప్తారనమాట. సీత యొక్క కష్టాలని గురించి వర్ణిస్తూ అతను చెప్తాడనమాట. సీత రాముడి యొక్క జనక్ మహారాజ్ అనే మహా పెద్ద జ్ఞాని యొక్క కూతురు, దశరథ్ మహారాజ్ యొక్క కోడలు, లక్ష్మణుడి యొక్క వదిన. లక్ష్మణుడు మహాపరాక్రమవంతుడు, రాముడు అతి అందగాడు, అతి పరాక్రమవంతుడు, అతని అంత గొప్ప మహాధర్మాత్ముడు రాముడు. అటువంటి అండ్ సీత మహాపతివ్రత. ఎంత పతివ్రత అంటే హనుమంతుడు తోక కాలిందని అన్నప్పుడు ఆవిడ అంటుందన్నమాట, నేను రాముణ్ణి తప్ప ఇంకెవరి గురించి కూడా పరాయి వ్యక్తి గురించి ఆలోచించకపోతే ఒక్క క్షణం కూడా ఈ హనుమంతుడి తోక అని అగ్నిదేవుడు కాల్చకూడదు అని ఆవిడ చెప్తుంది అనమాట. అంత మహాపతివ్రత. అటువంటి సీతకు కూడా కష్టాలు కలిగాయి అంటే కాలోహి దురతిక్రమ అంటారనమాట. ఈ కాలాన్ని దాటడం చాలా కష్టం అని వాల్మీకి ముని అంటాడనమాట. అటువంటిది ద్రౌపది వస్త్రాహరణ అప్పుడు ప్రాతికామి చెప్పినప్పుడు మిమ్మల్ని యుధిష్ఠిరుడు తన్నోడి ఈ జూదంలో తను ఓడిపోయి నిన్ను కూడా ఓడిపోయాడు అని మిమ్మల్ని సభకి తీసుకురమ్మని అంటున్నారు అని ప్రాతికామి ద్రౌపదికి చెప్తాడనమాట. సో ద్రౌపది అంటుంది, చాలా మహాపతివ్రత ద్రౌపది అంటుంది, ఈ సుఖ దుఃఖాలు అందరికీ కూడా, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా కలుగుతూ ఉంటాయి. మనం ఎందుకంటే కాలాన్ని దాటడం చాలా కష్టం. అందువల్ల అది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఈ ధర్మాన్ని తప్పకూడదు అని ఆవిడ అంటుందన్నమాట. సో అందువల్ల ఈ సుఖాలు దుఃఖాలు మనకి కలుగుతుంటాయి జీవితంలో. ఎవ్వరూ కూడా ఈ సుఖ దుఃఖాల్ని ఆపలేరు అనమాట. ఎందుకంటే నాకు ఈ శరీరం, ఈ భౌతిక శరీరం ఉన్నంత కాలం ఈ సుఖ దుఃఖాలు మనకి కలుగుతుంటాయి. కానీ మనం ఈ దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టి కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అయితే ఈ సుఖ దుఃఖాలు మనకి ఎప్పుడు కూడా సో ఈ విషయంలో క్షమ అంటే టాలరెన్స్ అని అదనమాట. సో సంతుష్ట సతతం యోగి. భక్తుడైన వాడు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మన జీవితం అసంతుష్టుడు అవడనమాట. సో రెండు వాక్యాలు, తృష్ణ అనేది అండ్ తుష్టి, ఈ రెండు వాక్యాలు అనమాట. సో తృష్ణ అంటే ఈ మధ్యన తృణావ్రతుడి కథ చెప్పాను నేను. సో తృణ అంటే గడ్డి పరక. అన్నిట్లికన్నా తేలికైన వస్తువు ఏంటంటే గడ్డి పరక. ఆవృతం అంటే తిప్పేది అనమాట. సో తృణావ్రతుడు అంటే ఈ వీడు. తృణ అంటే తృష్ణ అనమాట. సో తృష్ణ నుంచి తృణ వస్తుంది. సో ఈ తృష్ణ ఉంటే మనల్ని ఈ జీవిత జన్మమృత్యు జరావ్యాధి చక్రంలో మనం తిప్పబడతాం అనమాట. సో మనకి తుష్టి ఉన్నది అనుకోండి, సంతృప్తి ఉంటే మన జీవితంలో మనకి ఏ దొరికితే దాంతో సంతుష్టి పొందడమే సంతుష్ట. డివోటీ ఏ విధమైనటువంటి స్థితి వచ్చినా సరే భక్తుడికి అసంతుష్టి ఉండకూడదు అని ప్రభుపాద చెప్తున్నారు.
ఎందుకంటే ఈ సుఖాలు దుఃఖాలు కూడా కృష్ణుడి యొక్క కోరిక ప్రకారం మనకి కలుగుతున్నాయి. సో కృష్ణుడు మనకి దుఃఖాన్ని ఇస్తే అది కూడా అతని కృపే, కృష్ణుడు సుఖాలు ఇస్తే కూడా అది కృష్ణుడి యొక్క స్వతంత్ర భావన అన్నమాట. సో అందువల్ల సో దృఢ నిశ్చయ అంటే ప్రభుపాద్ మనకి మంచి డెఫినేషన్ ఇస్తున్నారు. దృఢ నిశ్చయ అంటే కృష్ణుడి యొక్క వచనాల్లో అచంచల విశ్వాసం ఉండడమే దృఢ నిశ్చయం అని ప్రభుపాద్ చెప్తున్నారు అనమాట. సో ఈ దృఢ నిశ్చయం ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు అనమాట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో భక్తుడైన వాడు నాకు ఇంకేం పని లేదు, నేను ఒక్క కృష్ణుని శరణు పొందితే నాకు అన్ని కూడా కలిగిపోతాయి అని. అది సో ఈ విషయంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, దృఢ నిశ్చయం అంటే భక్తుడికి ఏ విధమైనటువంటి కష్టాలు కలిగినా సరే నేను అష్టాంగ యోగాన్ని నేను అభ్యాసం చెయ్యను. ఎందుకంటే మన రామ్దేవ్ బాబా చెప్తుంటాడు కదా, ఈ ప్రాణాయామం చెయ్యి, యోగాసనాలు చెయ్యి అని. కానీ భక్తుడైన వాడు అనన్య భక్తి చేయాలి అని అనుకున్నవాడు ఈ యోగాసనాలు యోగాభ్యాసాలు అవి చేయకూడదని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు. ప్రభుపాద్ కూడా 7th చాప్టర్ లెక్చర్లో అతను ఇదే చెప్పాడు అనమాట. యోగాసనాలు మనం ఆరోగ్యం కోసం చేయకూడదు. ఎందుకంటే ఆరోగ్యం కావాలి అంటే నువ్వు ఏదో వాకింగ్ ఎక్సర్సైజ్ లో చెయ్యి, కానీ యోగాసనాలు ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే మనం యోగాసనాలు అనేది అష్టాంగ యోగ మార్గంలో భాగం. అది పరమాత్మని పొందడానికి యోగాసనాలు చేయాలి తప్ప మంచి ఆరోగ్యం కలగాలి అనే ఉద్దేశంతో యోగాసనాలు చేయకూడదు అని. సో విశ్వనాథ ఠాకూర్ చెప్తారు, దృఢ నిశ్చయుడు అంటే ఏ విధమైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అష్టాంగ యోగ మార్గాన్ని అవలంబించడు అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు అనమాట. సో దృఢ నిశ్చయం అంటే కృష్ణ భక్తి కైలా సర్వకర్మ కృతహాయ్. సింప్లీ బై సర్వింగ్ కృష్ణ ఆల్ అదర్ డ్యూటీస్ ఆర్ డిశ్చార్జ్డ్. సో నేను కృష్ణుడి సేవ చేస్తే నా అన్ని కర్తవ్యాలు పాటించడం అవుతుంది అని అదే అర్థం అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ శ్లోకంలో మయ్యర్పిత మనోబుద్ధి, మనము మన మనస్సుని బుద్ధిని కృష్ణుడికి అర్పించి మన పనులన్నీ చేసుకోవాలన్నమాట. సో అది అందువల్ల ప్రభుపాద్ చెప్తున్నారు, మనం మందిరంకి వచ్చి రాధాకృష్ణ విగ్రహాలు మంచి దర్శనం చేసుకుని ఎప్పుడూ కూడా వాళ్ళ మీద ధ్యానం చింతన చేసుకోవడమే మయర్పిత మనోబుద్ధి అని ప్రభుపాద్ చెప్తున్నారు అన్నమాట. సో ఈ శ్లోకాలన్నీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. ఇది నేర్చుకోండి మీరు, అద్వేష్ట సర్వభూతానం. సో మీరు ఎవరైతే మీలో అందరూ కూడా ఎవరైతే డిటి వర్షిప్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ ఆ డిటి వర్షిప్ చేసిన వాళ్ళు ఈ 12వ అధ్యాయం తప్పకుండా ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి. ఈ 12వ అధ్యాయం ఎందుకంటే 12వ అధ్యాయం 15వ అధ్యాయం ఈ రెండిట్లో ఒకరోజు 12వ అధ్యాయం, మరో రోజు 15వ అధ్యాయం పారాయణ చేసుకోవాలి ఎవరైతే వాళ్ళు ఈ మూర్తి పూజ చేస్తున్నారు. ఎందుకంటే మనం మూర్తి పూజ చేసినప్పుడు ఎన్నో సేవాపరాధాలు అనేది అవుతూ ఉంటాయి. సో అవన్నీ వాటి నుంచి ముక్తి పొందిపోతాం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందో ఎప్పుడో ఈ 12వ అధ్యాయం పారాయణ చేసుకోవాలి. ఇది ఒక 20 శ్లోకాలే. సో 20 శ్లోకాలు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుంది. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజచేత యః హర్షాం వృషభయోద్వేగైర్ ముక్తో యః సచ మే ప్రియః. ఏ ఒక్కనికి కష్టాన్ని కలిగించిన వాడు
ఎవరి చేత కలత చెందని సుఖదుఖాల్లో భయ ఆందోళనలో సమభావంతో ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నా వల్ల ఎవరికి కూడా కష్టం కలగకూడదు. సో ప్రభుపాద చెప్తున్నారు, ప్రతి భర్త అనుకోవాలంట, నేను నా భార్యకి ఏ విధమైనటువంటి కష్టాలని కలిగించట్లేదు కదా అని అనుకోవాలట ప్రతిరోజు. అలాగే భార్య కూడా అనుకోవాలి, నా భర్తకి నేను ఏ విధమైనటువంటి కష్టాలని కలిగించట్లేదు కదా, సో నా వల్ల ఎవరికి కష్టం కలగకూడదు అనే భావంతో మనం జీవించాలి. టెంపుల్ మేనేజర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభుపాద చెప్పారు, చాలా అదృష్టం కొద్దీ ఎన్నో కోట్ల జన్మల అదృష్టం వల్ల ఎవరైనా కృష్ణ భక్తిలోకి వస్తాడు. అటువంటి వాళ్ళ ఉత్సాహాన్ని ఎప్పుడు భంగపరచకుండా మనం మేనేజర్స్ పనిచేయాలి. వాళ్ళ ఉత్సాహాన్ని భంగపరిచేస్తే వాళ్ళు మూమెంట్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అది మనకి చాలా నష్టం. అందువల్ల టెంపుల్ మేనేజర్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి, నా వల్ల నా దగ్గర పనిచేస్తున్న సేవ చేస్తున్న భక్తులకి ఏ విధమైన కష్టం కలగట్లేదు కదా అని ఈ భావనతో ఉండాలి. అటువంటి వ్యక్తి కృష్ణ భక్తుడైన వాడికి ప్రపంచం ద్వారా ఎటువంటి భయం కూడా కలగదు. ఎందుకంటే ఒక ఆచార్యుడు అంటాడు, కృష్ణుడు ఎప్పుడు కూడా నేను నా భక్తుల్ని రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి సో భక్తుడు నిశ్చింతుడై ఉండాలి. ఏంటంటే ఈ ప్రపంచం ద్వారా నాకు ఏ భయం లేదు అని అతనికి జ్ఞానం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడప్పుడు కొంతమంది కష్టాలు మనకి కలిగిస్తారు, కానీ వాళ్ళు కారణం కాదు. కృష్ణుడే వాళ్ళ ద్వారా మనకి కష్టాలు ఇస్తున్నాడు. ఎందుకంటే మన హృదయాల్ని పవిత్రం చేయడానికి. అందువల్ల నిశ్చింతులై ఉండాలన్నమాట. సో యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చేహ. మన వల్ల ఎవరికి కూడా కష్టం కలగకూడదు. అటువంటి వాడు ఈ నిశ్చింతగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు కూడా నాకు కష్టం కలిగించలేరు అనే భావన ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా మనకి కష్టం కలిగించలేరు. కష్టం వస్తే కృష్ణుడే కలిగిస్తున్నాడు మనల్ని పవిత్రం చేయడానికి. సో హర్షామృష భయోద్వేగే ముక్తో యః సచమే ప్రియ. 16 అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించిన వాడు, పవిత్రుడు, దక్షత కలిగిన వాడు, ఉదాసీనుడు, సమస్త క్లేశాల నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమపడని వాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. అనపేక్ష శుచిర్దక్ష, తటస్థుడు. సో భక్తునికి దానం వస్తే రావచ్చు, కానీ దానిని పొందడానికి అతడు ప్రయాస పడకూడదు. ఇవన్నీ కూడా గృహస్థులు అనుకోకూడదు. గృహస్థులకి ప్రయాస చేయకుండా ధనం లభించదు. కానీ సన్యాసులు, బ్రహ్మచారులకి ఇది వర్తిస్తుంది అనమాట. అన్ని విషయాలు అందరికీ వర్తించవు. ఎందుకంటే గృహస్థులకి అంత అటువంటి త్యాగభావన ఉండదు. అందువల్ల గృహస్థులకి అనుకోకూడదు, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు కృష్ణుడి దయ వల్ల డబ్బులు దొరికితే నేను తింటాను, లేకపోతే ఆకలి పస్తులు ఉంటానని అనుకోకూడదు. ఈ విషయం భక్తులు, అడ్వాన్స్ డివోటీస్ సన్యాసులకి వర్తిస్తుంది అనమాట. భక్తుడికి దానంగా వస్తే రావచ్చు, కానీ దానికి పొందడానికి అతడు ప్రయాసపడకూడదు. అప్రయత్నంగా భగవత్కరణ నుంచే ధనం లభిస్తే అతడు కలత చెందడు. సో 7వ స్కంద భాగవతంలో
ఎవరే ఇది అజగర వృత్తి అని ఉన్నది. అంటే అజగర వృత్తి అంటే అదే అజగర్ పైథాన్ పెద్ద కష్టపడదు అనమాట. ఏ ఆహారం దొరికితే తింటుంది, లేకపోతే అలాగే వెయిట్ చేస్తుంది. కానీ కృష్ణుడు చెప్తాడు, నారదుని చెప్తాడు, ఎవరికైతే మనస్సులో కోరికలు ఉండవో అటువంటి వాళ్ళు అజగర వృత్తి చేయాలని అదనమాట, అది నియమం. సో ఎవరికైతే మనసులో కోరికలు ఉండవో అలాగా అజగర్ వృత్తి లాగా అజగర్ లాగా పడి ఉంటే కృష్ణుడు వాళ్ళకి సప్లై చేస్తాడు. అంతేగాని కోరికలు ఉన్న వాళ్ళు అజగర్ వృత్తి చేయకూడదు అనమాట. అది సో భక్తుడైన వాడు కనీసం రెండు సార్లు స్నానం చేస్తాడు. భక్తియుక్త సేవా కార్యానికి తెల్లవారే జామున నిద్రలేస్తాడు. ఈ విధంగా సహజంగానే అతడు బాహ్యాలు రెంటిలో శుచిగా ఉంటాడు. అదనమాట. సో జీవితంలో సమస్త కార్యాలు సారం పూర్తిగా తెలిసి ఉండి ప్రామాణిక శాస్త్రాలపై నమ్మకం కలిగి ఉన్న కారణంగా భక్తుడు సర్వదా దక్షుడే అయి ఉంటాడు. సో ఈ సనాతన్ గారు వచ్చారా? ఇది చాలా ఇంపార్టెంట్. సో పావుగంట అయింది ప్రభుజీ వచ్చి, మీరు అడిగిన వెంటనే తర్వాత వచ్చారు. అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటంటే ఇదే. నేను సత్యం అంటే తెలుసా మీకు? సత్యం చెప్పడం అంటే తెలుసా? సత్యం అంటే ఎప్పుడు నిజమే చెప్పడం. సత్యం చెప్పడం అంటే ప్రభా చెప్పారు, మంచి డెఫినేషన్ ఇచ్చారు. కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవంతుడు, నేను అతని నిత్య దాసుణ్ణి, అతని ఆజ్ఞలన్నీ కూడా నేను పాలించాలి. ఈ 3 వాక్యాలు చెప్పినవాడు సత్యం చెప్పినవాడు. దీని వ్యతిరేకంగా ఏం చెప్పినా సరే అసత్యం చెప్పేవాడని ప్రభుపాద్ డెఫినేషన్ ఇచ్చాడు అనమాట. సత్యం చెప్పడం అంటే అర్థమైందా? చెప్పండి. సత్యం చెప్పడం అంటే జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస ప్రభుజీ అలా అనుకోవచ్చు. 3 వాక్యాలు చెప్తే అది సత్యం చెప్పడం. చెప్పండి సనాతన్ గారు. అంటే ఇప్పుడు కృష్ణుని గురించి చెప్పడము 3 వాక్యాలు నేను ఇప్పుడే చెప్పాను కదా. అదే కృష్ణుడు పరమ పూర్ణ పురుషోత్తముడు, నేను అతని నిత్య దాసుణ్ణి, నేను అతని ఆజ్ఞల్ని పాలించాలి. వెరీ గుడ్. సో కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవంతుడు, నేను అతని నిత్య దాసుణ్ణి, నేను అతని ఆజ్ఞల్ని పాటించాలి అని ఎవరైతే చెప్తారో అతను సత్యం పలుకుతున్నవాడు అనమాట. మరి ఇంకా మరో మాటలు మాట్లాడితే అసత్యవాది అని, అదనమాట. సో భక్తుడికి ఈ ప్రామాణిక శాస్త్రాల మీద పూర్తి విశ్వాసం ఉంటుందన్నమాట. సో ఈ శాస్త్రాలన్నిటి సారం ఇదేనండి. నేను శ్రీకృష్ణుడి యొక్క నిత్యదాసుణ్ణి అంటే చాలు, మనకు అర్థమైపోయింది. అన్ని శాస్త్రాలు మనకి తెలుసు. ఇంకా మరి మనకి తెలియనిది ఇంకేమీ లేదనమాట. అది యోమాం ఏవం అసమూఢో జానాతి పురుషోత్తమం సర్వ విద్ భజతి మాం సర్వభావేన భారత. సో ఎవరైతే ఏ విధమైనటువంటి మోహం లేకుండా, ఏ విధమైనటువంటి అవిశ్వాసం లేకుండా పూర్ణ విశ్వాసంతో చెప్తారో నేనే పూర్ణ పురుషోత్తం భగవంతుణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో సర్వ విద్ మీన్స్ అతనికి అన్ని తెలిసిపోయాయి. ఇంకా మరి
అతని అటువంటి వ్యక్తికి వేదాలు కానీ పురాణాలు కానీ ఇవన్నీ చదవకపోయినా పర్వాలేదు. ససర్వ విద్ భజతి మాం, అందువల్ల అతను నన్నే పూజిస్తాడు ప్రేమతో అని ఇది కృష్ణుడు చెప్తాడు 15వ అధ్యాయంలో. సో భక్తుడైన వాడు అన్ని ఉపాధుల నుంచి ముక్తుడై నేను పోయినా సరే ప్రపంచంలో నేను ఈ శరీరం కాకపోయినా సరే నాకు ఈ శరీరం ఉన్నంత వరకు నేను కొన్ని కర్మల్ని చెయ్యాలి. సో ఆ కర్మల్ని ఎలాగే చేయాలి? యోగస్థ కురు కర్మాణి ప్రపంచం అనమాట. సో యోగంలో స్థితుడై ఆ పనులన్నీ చేయాలి. సో యోగంలో స్థితుడు అంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని ప్రభుపాద చెప్తారు. సో స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే ఇదే. ఈ రెండు స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో ఈ రెండు భావనలు మనకి ఉండాలి. ఏంటంటే నేను కర్తని కాదు అనే అహంకారం ఉండకూడదు అనమాట. అహంకారం ఉండకూడదు అనమాట. నేనే ఈ పని చేస్తున్నాను అని అహంకారం ఉండకూడదు. సో ఆ ముక్తుడై ఉండాలి. నేను ఈ పని చేయట్లేదు నేను అని అది మరోటి కర్మఫల త్యాగం. నాకు కర్మ చేసే అధికారం ఉన్నది కానీ ఈ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించే అధికారం లేదు. ఎందుకంటే మన శరీరం కానీ ఈ బయట దొరికే అన్ని వస్తువులు కానీ మనకి కృష్ణుడే సప్లై చేస్తున్నాడు. అందువల్ల రియల్ ఓనర్ కృష్ణుడే. సో కొంత మనకి మన అవసరాలకు పెట్టుకుని ఉంచుకుని మిగతా వాళ్ళన్నీ కూడా కృష్ణుడి యొక్క సేవలో వినియోగించుకోవాలి. అది సో ఈ రెండు భావనలు మనకి చాలా ఇంపార్టెంట్. ఒకటి నేను చేస్తున్నానని అహంకారం ఉండకూడదు. రెండోది కర్మఫల త్యాగం. అదే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ ధనంజయ. ఇదే సంగం త్యక్త్వ ధనంజయ అంటే ఇదే. అప్పుడు సిద్ధి అసిద్ధో సమభూత్వ, అప్పుడు మనం సో సమత్వం యోగం ఉచ్యతే. యోన హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఆనందం గాని దుఃఖం గాని లేనివాడు, శోకం గాని కోరికలు గాని లేనివాడు, శుభము అశుభము రెండింటినీ విడిచిపెట్టిన వాడు ఆయన భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. సో భక్తి రసాయన సింధులో రాశారనమాట, శోకము క్రోధము ఈ రెండూ కూడా ఉన్నవాళ్ళు కృష్ణుని ఎప్పుడు కూడా పొందలేరు. అర్థమైందా? శోకము క్రోధము. సో క్రోధం ఉంటే మనకి అర్థమైంది కదా. కృష్ణుడు ఆ శమంతకమణి తీసుకురావడానికి జాంబవంతుడి గుహలోకి వెళ్ళాడు. అప్పుడు ఆ జాంబవంతుడి యొక్క కొడుకు ఆ శమంతకమణితో ఆడుకుంటున్నాడు. కృష్ణుడు వెంటనే తీసేసుకుంటే ఆ కొడుకు పెద్దగా ఏడవడం మొదలు పెట్టాడు. సో జాంబవంతుడికి అది చూసి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నాడని ఏడ్పించాడని కృష్ణుడితో యుద్ధం మొదలు పెట్టాడు. 28 రోజులు కోపంతో ఉండి అతను నా ఇష్టదైవుడే రాముడే కృష్ణుడై వచ్చాడని గుర్తించలేకపోయాడు. అవునా? గుర్తించలేకపోయాడు. 28 రోజుల తర్వాత అతనికి అర్థమైంది, అరే నా స్వామియే ఏమిటి ఇలా. సో ప్రభుపాద రాశారనమాట, ఈ కోపం వల్ల కళ్ళు కనబడకుండా అయిపోయాయి, అతని జ్ఞానం అంతా నష్టం అయిపోయింది. అందువల్ల కృష్ణుడిని రికగ్నైజ్ చేయలేకపోయాడు, గుర్తించలేకపోయాడు. అది అందువల్ల క్రోధం ఉన్న వాళ్ళు భక్తులు అవ్వలేరు అనమాట. ఎందుకంటే క్రోధం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద భక్తుల్ని పట్ల కూడా అపరాధం చేసేస్తారు. ఎందుకంటే కోపం లేని ఎవరి పట్ల అయినా కోపం ఉంటే వాళ్ళని పలకరించారు. ఏదో పెద్ద భక్తుడు ఉన్నాడు అనుకోండి, అతని పట్ల ద్వేషం ప్రకటిస్తే మన భక్తి నష్టం అయిపోతుంది. అందువల్ల క్రోధం ఉంచుకోకూడదు అనమాట. అలాగే శోకం. ఈ రామాయణంలో మంచి కథ ఉంది. ఈ రాముడు లక్ష్మణుడు సీత వెళ్తున్నప్పుడు విరాధుడు అని ఓ పెద్ద రాక్షసుడు సీతను పట్టించుకుంటాడు, గట్టిగా పట్టించుకుని తీసుకెళ్ళిపోతుంటాడు. అప్పుడు శ్రీరాముడు సీతని అతని చేతుల్లో మనం పట్టుకోవడం చూసి చాలా దుఃఖిస్తాడు అనమాట.
శోకిస్తే అతను అంటాడు, ఈ సీతకి పరపురుషుణ్ణి ముట్టుకోవాలంటే చాలా అసహ్యం, అటువంటిది ఈ పరపురుషుడు నా సీతని ముట్టుకుంటున్నాడు. ఓ కైకేయి, నీ కోరిక ఇప్పుడు తీరింది. ఎందుకంటే నువ్వు నేను ఒక్కడనే వస్తే ఏదో ఈ దుఃఖాలన్నీ కూడా చాలా ఈజీగా అనుభవించేవాడిని, కానీ సీతని కూడా తీసుకురావడం వల్ల నువ్వే ప్రోత్సహించావు, సీతను కూడా తీసుకెళ్ళు. ఎందుకంటే నీ కోరిక ఏమిటంటే సీతలో నా ప్రాణాలు ఉన్నాయి, నా ప్రాణాలను పెట్టుకున్నాను. ఎప్పుడైతే సీతకి ఏదైనా అయితే నేను చచ్చిపోతాను, నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చిపోతే భరతుడికి ఎప్పుడుకి శాశ్వతంగా రాజ్యం వచ్చేస్తుంది. ఇదే నీ కుట్ర, అందువల్ల నీ విచారణలన్నీ కూడా ఇప్పుడు నిజమయ్యాయి, అవుతున్నట్లున్నాయి అని రాముడు శోకిస్తాడు అనమాట, చింతిస్తాడు. సో అక్కడ ఆచార్యులు అంటారు, మన రాముడు అప్పటికే కైకేయిని క్షమించేశాడు, కానీ మన శోకంలో ఉన్నప్పుడు ఎవరైతే మనకు ఆ శోకం కలిగిస్తారో వాళ్ళ పట్ల మళ్ళీ క్రోధం వచ్చేస్తుంది. మళ్ళీ క్రోధం వచ్చేసి వాళ్ళని అప్పుడప్పుడు మనకి ఎన్నో కష్టాలు వచ్చేసాయి అనుకోండి, ఎవరైతే కొంచెం కారణం అయితే వాళ్ళని పట్టుకుని తిట్టేస్తుంటాం ఆ శోకం వల్ల. అందువల్ల సో అది చింతిస్తుంటాడు అనమాట. సో అప్పుడు లక్ష్మణుడు చెప్తాడనమాట, రామ, ధర్మాత్ముడైన వాడికి ఈ భయము శోకము రెండు ఉండకూడదు. ఎందుకంటే ఈ శోకం వల్ల ఈ ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా పోతాయి, బలహీనలు అయిపోతారు అది. అప్పుడు మరోసారి కూడా లక్ష్మణుడు రాముడు సీత ఎత్తుకుపోయిందని తెలుసుకున్నప్పుడు ఆ బాణాలను విడిచిపెట్టి ప్రపంచాలన్నీ, సీత దొరకకపోతే ప్రపంచం అంతటినీ కూడా నేను నాశనం చేసేస్తాను అని అతను ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, రామ, నువ్వు పరమ శాంతమూర్తివని, న్యాయమూర్తివని అందరూ అనుకుంటారు. ఒక్కడి తప్పు వల్ల నువ్వు మూడు ప్రపంచాలను కూడా నువ్వు నాశనం చేసేస్తున్నావు అంటున్నావు. ఏమిటి, ఎంత పెద్ద నీకు అపవాదం వస్తుంది, అలాగా చేయకు. మనం సీతని ఒక రావణాసుడు ఎవడో ఎత్తుకుపోయాడు, వాడిని కనిపెట్టి మనం సీతని మళ్ళీ తీసుకొస్తాం. ఈ ప్రపంచాలన్నింటినీ కూడా నువ్వు నాశనం చేస్తావని ఎందుకు అంటున్నావని అంటే అప్పుడు లక్ష్మణుడు మంచి మాట చెప్తాడనమాట. శోకో నాశయతి ధైర్యం, శోకో నాశయతి ధృతం, శోకో నాశయతి సర్వం, శోకో హి సర్వరిపుః. ఈ శ్లోకం విన్నారు ఎప్పుడైనా? శోకో నాశయతి ధైర్యం, రైట్? సో ధైర్యం, ఈ శోకం అనేది ఈ ధైర్యాన్ని నష్టపరుస్తుంది. ధైర్యం అంటే పేషెన్స్ అనమాట. సో ఈ శోకం అనేది ధృతం అంటే దృఢ నిశ్చయం అనమాట, నిశ్చయాన్ని నాశనం చేస్తుంది. శోకో శోకో నాశయతి సర్వం, సర్వాన్ని కూడా ఈ శోకమే నాశనం చేస్తుంది. అందువల్ల ధర్మాత్ముడైన వాడికి అతిపెద్ద శత్రువు ఏమిటంటే ఈ శోకమే అని. సో ఈ సో అందుకే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా శోకించకూడదు అనమాట. ఈ ద్రౌపది వస్త్రావరణం అయిన తర్వాత కుంతి మహారాణి ద్రౌపది దగ్గరికి వచ్చి శోకించక తల్లి, ఎందువల్ల శోకిస్తే మనం ఏం చెయ్యాలో ఆ ఇంగిత జ్ఞానం, ఏం చేయకూడదో ఏం చెయ్యాలో ఆ ఇంగిత జ్ఞానం పోతుంది. అందువల్ల శోకించకు. నువ్వు శోకించడం వల్ల నీ శత్రువులకి ఆనందం కలిగిస్తున్నావు, అందువల్ల నువ్వు ఏ విధంగా శోకించుకు అని కుంతి మహారాణి ద్రౌపదికి చెప్తుందనమాట. సో ప్రభుపాద అదే అంటారు అనమాట. ధ్రువ మహారాజ్ పాస్ట్ టైంలో అది కూడా అదే అంటారు. ఈ ధ్రువ మహారాజు అది సవితల్లి అవమానించిన తర్వాత
చాలా కోపంగా ఎవరో కాలు తొక్కిన పాములాగా బుసగొడుతున్నాడు. అంటే ఆవిడ సునీతికి దగ్గరికి వచ్చి విలపిస్తాడనమాట. అప్పుడు ప్రభుపాద చెప్తారనమాట, ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా శోకిస్తున్నారు, కానీ ఈ విధంగా శోకించడం వల్ల ఏం లాభం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సింప్లీ లామెంటింగ్? ఏదో ఒక ప్రాక్టికల్ యాక్షన్ తీసుకోవాలి. అదేంటంటే శోకించడం మానేసి కృష్ణుని పూజించడం. అదే సునీతి ధ్రువ మహారాజ్కి నేర్పించింది. అన్నెసరీ శోకిస్తే ఏం లాభం? మనం ఏదైనా ప్రాక్టికల్ యాక్షన్ తీసుకోవాలి. ప్రతిరోజు ఏదో కొన్ని సంవత్సరాల కింద ఏదో జరిగిన దాని గురించి మనం శోకిస్తూ ఉంటాం, అవునా? సో ఈ శోకం వల్ల మనకి అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు అనమాట రాముడికి, ఈ మనకి ఉత్సాహమే మన యొక్క అతిపెద్ద మిత్రుడు. ఉత్సాహం ఉన్న వాళ్ళకి, ఉత్సాహం ఉన్న వాళ్ళు ఏదైనా సరే సాధించగలరు. వాళ్ళు వాళ్ళకి దక్కని వస్తువు అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఉత్సాహం పెట్టుకోవాలి మనం. సో ఉత్సాహంతో మనం సీతను వెతుకుతాం, మళ్ళీ తీసుకొస్తాం అని లక్ష్మణుడు రాముడికి ఉపదేశం ఇస్తాడనమాట. అదే అంటారు, ప్రతి వ్యక్తికి కూడా లక్ష్మణుడు లాంటి సోదరుడు ఉండాలి అని. అది సో మన భక్తుడైన వాడు మనం శోకించకూడదు అనమాట, ఏం జరిగినా సరే. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఇప్పుడు సుందరాకాండలో ఆంజనేయ స్వామి కోపాన్ని కూడా తీసుకోవచ్చుగా ప్రభుజీ, ఎగ్జాంపుల్ కింద. ఏంటి? అదే మన తన తోకకి నిప్పంటిస్తే కదా, ధ్యానం చేసిన ధ్యానం లేకుండా చేశాను నేనని సీతాదేవికి ఏమైపోయిందని చింతిస్తాడు కదండి. కోపంలో ఉన్న వాళ్ళు ఎంత పని అయినా చేస్తారు, కోపం ఉండకూడదు కోపానికి అని. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? అది కూడా కోపం కూడా చెప్తాడు. హనుమంతుడు కూడా అదే అంటాడు సుందరకాండ. వెరీ గుడ్ పాయింట్, థ్యాంక్ యూ. సో శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. సో భక్తులైన వాళ్ళకి శుభం అశుభం అనేది ఏది ఉండదు అనమాట. ప్రతిదీ కూడా దివ్యమైనటే. అందువల్ల చైతన్య మహాప్రభు మధ్య అంత్యలీల, ఐ థింక్ అంత్యలీల సనాతన గోస్వామితో సంభాషణలో అదే అంటాడు అనమాట. సో ఈ శుభ అశుభం అనేది భక్తులకు ఉండదు అనమాట. అన్ని కూడా కృష్ణుడి పరంగా మనం ఏం పని చేసినా సరే అది దివ్యమైన అనమాట. సో అందువల్ల సో మనం ఈ శ్లోకాల్ని 12వ అధ్యాయం ఫినిష్ చేస్తూ, ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పరిపాసతే శ్రద్ధాన మత్పరమ భక్తాస్తే తీవమే ప్రియ. ఈ అమృత మార్గమును అనుసరించిన వాడు నన్నే పరమ గమ్యంగా చేసుకుని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. సో అమృతం అంటే మరోటి ఏంటంటే ఆనందం అనమాట. సో ఈ భక్తి మార్గం ఏంటంటే అమృతమైన మార్గం అనమాట. సో మనం ఎప్పుడైతే కృష్ణ నారాయణ అని ఎప్పుడైతే పిలుస్తుంటామో వెంటనే మనకి ఆనందం కలుగుతుంది. ఈ భక్తి మార్గంలో సాధన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎంతో మనకి ఆనందం కలిగించే ఈ మార్గం అన్నమాట. సో అందువల్ల ప్రభుపాద చెప్తారు, అన్ని మార్గాల్ని కూడా త్యజించి విడిచిపెట్టి ఈ భక్తి మార్గంలో మనం స్థిరమైపోయి మనకి ఈ దృఢ నిశ్చయంతో ఈ భక్తి మార్గాన్ని మనం సాధన చేసుకోవాలి. ఎందుకంటే నెట్ డిస్కనెక్ట్ అవుతుంది. కీర్తన చేయండి ప్రభు, ఇలా వంశీ శివ ప్రభు కీర్తన చేయండి. చేయండి బ్రో, మ్యూట్ చేయండి.
చేయండి ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. ప్రభు ఇస్ బ్యాక్. కొన్ని కోట్ల జన్మలు పుణ్యాలు చేసుకుంటే మనకి వాసుదేవుడిని పూజ చేసుకునే అదృష్టం కలుగుతుంది. అలాగా 1000 సంవత్సరాలు వాసుదేవుడిని పూజిస్తే భాగవతం వినడానికి మనకి అవకాశం కలుగుతుంది. అలాగా కొన్ని కోట్ల జన్మల పుణ్యాల తర్వాత ఈ భాగవతం వినడానికి అదృష్టం కలుగుతుంది అనమాట. సో ఈ భాగవతం వింటే ఎంత పుణ్యం అంటే, భాగవతం మీరు ప్రతిరోజు చదవాలి. భాగవతం నేను చదువుతాను అని అనుకుంటే చాలంట. భాగవతం చదవడం వల్ల కలిగే ఫలితం మనకు కలుగుతుంది. అంత దివ్యమైనటువంటి మార్గం అన్నమాట భక్తి మార్గం. సో భాగవతం విన్న వాళ్ళకి, శ్రద్ధతో విన్న వాళ్ళకి కృష్ణుడు యొక్క పట్ల ప్రేమ కలుగుతుంది అనమాట. ఎందుకంటే ధర్మ ప్రోజ్జహిత కైతవో అత్ర పరమో నిర్మత్ శరణాం శతం. ఈ శ్లోకంలో అది అంటాడనమాట. అవరుద్యతే అంటే కృష్ణుడు ఎవరైతే భాగవతం వింటారో వాళ్ళ హృదయాల్లో కృష్ణుడు బందీ అయిపోతాడు అని, అరెస్ట్ అయిపోతాడని. అలాగా పర్మనెంట్లీ శాశ్వతంగా బందీ అయిపోతాడు అలాగా. ఎందుకంటే ఎవరైతే భాగవతాన్ని వింటారో వాళ్ళ కృష్ణుడికి చాలా ఆనందం కలుగుతుందంట అతని పట్ల. మనం ఎప్పుడైతే భాగవతం రోజు చదువుతూ ఉంటామో మనల్ని చూసి కృష్ణుడు చాలా ఆనందపడతాడు. అటువంటిది అందువల్ల కృష్ణుడు సెలబ్రేట్ చేస్తాడట, పండగ చేసుకుంటాడట. ఎవరైతే భాగవతం అరే ఈ వ్యక్తి భాగవతం వింటున్నాడు అని పండగ చేసుకుంటాడట. అందువల్ల ఇది ఏతు అమృతం అనమాట. సో అమృతం 3 రకాలైన అమృతాలు నేను చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ప్రభుజీ హరే కృష్ణ. 1000 సంవత్సరాలు పూజ చేస్తే భగవంతుణ్ణి అని. మాతాజీ మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, అమ్మా వినపట్లేదు. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. వినపడుతోందా ఇప్పుడు? ప్రభుజీ 1000 సంవత్సరాలు పూజ చేస్తే భాగవతం చదివే అర్హత ఉంటుంది అన్నారు కదా. కోటిది చెప్పారు, ఒక్కసారి రిపీట్ చేయరాది. కోటి జన్మలు పుణ్యాలు చేస్తే వాసుదేవుడిని పూజ చేసుకోవాలనే అదృష్టం కలుగుతుంది. 1000 సంవత్సరాలు వాసుదేవుడిని పూజ చేస్తే భాగవతం వినే అదృష్టం కలుగుతుంది. ఈ 3 రకాలైన అమృతాలు ఏంటో తెలుసా? ఎప్పుడు చెప్పారు? కోటి జన్మల పూజ. 1 జన్మలు ఏంటిది పూజ చేస్తే కృష్ణుడు పూజ చేయడం. కృష్ణుడు పూజ చేసిన తర్వాత 1000 జన్మలు వాసుదేవుడు. చెప్పండి 3 రకాలైన అమృతాలు. నాకు తెలిసినది నేను చెప్పాలా ప్రభు? చెప్పండి. నాకు తెలిసినది ఒకటే ఒక అమృతం, సుఖముఖ రసం అమృతం. సో మీలాంటి వారు చెప్పేదాన్ని ప్రతి ఒక్కటి అమృతమే, అదొక్కటే నాకు తెలుసు. కృష్ణుడు యొక్క మూడు రకాలైన అమృతాలు. అధరామృతం. సో బిల్వమంగళ ఠాకూర్ చెప్తాడు అనమాట. ఒకటి కృష్ణుడి యొక్క అధరామృతం. 2 ఈ అధరామృతం అంటే ఏంటంటే కృష్ణుడి యొక్క చిరునవ్వు. 2 వేణుగాన అమృతం. 3 అమృతం ఏంటంటే భగవద్గీత ఉపదేశం, వచనామృతం. ఎందుకంటే గోపికలు అంటారు అనమాట, నీ అధరామృతాన్ని మాకు ఇవ్వు అని.
అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ 3 రకాలైనటువంటి అధరామృతాలు కృష్ణుడికి. ఒకటి కృష్ణుడి యొక్క చిరునవ్వు, రెండోది వేణుగానం అమృతం, వేణుగానం, అండ్ దెన్ మూడోది వచనామృతం, గీతావచనం. సో ప్రభుపాద చెప్పారు ఈ ముల్లోకాల్లో కూడా అతి పెద్ద విలువైన వస్తువు ఏమిటంటే భగవద్గీత అని. 3వ స్కంద భారతంలో ద మోస్ట్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్, ప్రభుపాద రైట్, ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ భగవద్గీత. సో ఈ మనకి కృష్ణుడి యొక్క ప్రభుపాద చెప్పారన్నమాట, మనం ప్రతిరోజు కూడా శ్రీ విగ్రహాల్ని మీ ఎవరైతే మీరు శ్రీమూర్తులను పెట్టుకున్నారో చాలా ప్రేమతో శ్రద్ధతో శృంగారం చేయాలి. సో ప్రభుపాద చెప్పారు ప్రతిరోజు శృంగారం చేయడం వల్ల ఒక్కరోజు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు, మీకు అది తెలుస్తుంది. ఆ రోజు ప్రభుపాద చెప్పారు మీ లైఫ్ పర్ఫెక్ట్ అయిపోతుంది. సో అది నేను 1996లో సెకండ్ ఇనిషియేషన్ తీసుకుని వచ్చాను అనమాట. నాకు మొదటి నుంచి 2:30కి లేచి మాలలు చేసుకుని 30 మాలలు అలా చేసుకునేవాడిని. అంటే మహారాజు సిద్ధార్థ ప్రభు హెడ్ పూజారి నాకు చెప్పాడు అనమాట, ప్రతిరోజు వచ్చి డీటీ వర్షిప్ చేయని. అంటే నాకు చాంటింగ్ టైం పోతుంది నేను చేయనంటే, అప్పుడు ఈ సెంటెన్స్ ని నేను చదివి నేను చాలా ప్రభావితుడినాయి అనమాట. ఎందుకంటే కీప్ డ్రెస్సింగ్ డీటీ ఎవ్రీ డే కృష్ణ, దెన్ వన్ డే కృష్ణ విల్ స్మైల్, దెన్ దట్ డే యువర్ లైఫ్ విల్ బికమ్ పర్ఫెక్ట్. సో ఒకరోజు ఒక ప్రభుపాద డిసైపుల్ వచ్చారనమాట, వచ్చి క్లాస్ ఇస్తున్నాడు. క్లాస్ ఇస్తూ అతను చెప్పాడు అనమాట, ఈ రోజు ఎవరు డ్రెస్సింగ్ చేశారు, ఆ రోజుల్లో ప్రతిరోజు నేనే రాధారస్ వేరే డ్రెస్సింగ్ చేసేవాడు అనమాట. సో ఈ రోజు ఎవరైతే డ్రెస్సింగ్ చేశారో, ఈ రోజు కృష్ణుడు నవ్వుతున్నాడు, ఎవరైతే డ్రెస్సింగ్ చేశాడో వాళ్ళు గోలోకుందని వెళ్ళిపోతాడు. Actually, it happens, then that feeling is different, that feeling is different. So adi చిరునవ్వు కోసం ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయాలి, సేవ చేయాలి. సో రెండోది వేణుగాన అమృతం, అది వేణుగాన అమృతం అది తర్వాత వస్తుంది మనకి. అది ప్రతి ఒక్క జీవుల్లో కూడా కృష్ణుడు వేణువుని వాయిస్తాడు. ఈ యోగం, ఈ మన యొక్క అభ్యాసం యొక్క ఫలితం ఏంటంటే కృష్ణుడి యొక్క వేణుగానం వినడమే అనమాట. సో ఆ అదృష్టం మళ్ళీ తర్వాత ఎప్పుడు కలుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మనకి భగవద్గీత ప్రతిరోజు చదివి కృష్ణుడి యొక్క వచనామృతాన్ని మనం తాగే మన అదృష్టం ప్రభుపాద వారు మనకి కల్పించారనమాట. సో అందువల్ల ప్రతిరోజు కూడా నా అడ్వైజ్ ఏంటంటే, నాకు ఒక 500 శ్లోకాలు తెలుసు కాబట్టి 100-150 శ్లోకాలు నేర్చుకుని వాటి యొక్క అర్థాల మీద మనం మననం చేసుకుంటే, ధ్యానం చేసుకుంటే మనం కృష్ణుడితో హమేషా ఎప్పుడు కూడా టచ్ లో ఉండొచ్చు అనమాట. ఎందుకంటే కృష్ణుడి యొక్క వచనాల్లో భేదం లేదనమాట. అంత కృష్ణుడితో డైరెక్ట్ టచ్ లో వస్తున్నాం. అందువల్ల భగవద్గీత రోజు పారాయణం చేసుకుని చాలా ఆ శ్లోకాల మీద ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటే ఆ శ్లోకాల్లో ఉన్న అర్థాలు మనకి కృష్ణుడు మన హృదయంలో ప్రకాశింప చేస్తాడు అనమాట. అప్పుడు మనకి అమృతం తాగే ఆ అనుభవం మనకు కలుగుతుంది అనమాట. ప్రభుజీ మమ్మల్ని మాత్రం ఇప్పుడు అమృతం తాగిస్తున్నాను ప్రభుజీ, చాలా బాగుంది. మేము మీలాగే చేస్తామో చేయగానే అమృతం మాత్రం తాగాలనిపించేస్తుంది, అలా వచ్చేస్తుంది, అంత బాగుంది. అందువల్లే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఏతు ధర్మామృతం ఇదం యథోక్తం పరిపాసతే శ్రద్ధాన మత్ పరమ భక్తాస్థితివ మే ప్రియ. సారీ అనమాట. థ్యాంక్ యూ. 12వ అధ్యాయం సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ.
మీ పాదాలకు వందనాలండి. నేను సనాతన్ వాళ్ళ మదర్ని ఇండియా నుంచి మాట్లాడుతున్నా ప్రభుజీ, హైదరాబాద్ చెప్పండి నుంచి. చెప్పండి. అదే ఇప్పుడు మీ అతరాల నుండి మేము భగవద్గీత అమృతాన్ని శ్రవణ అమృతాన్ని స్వీకరించామన్నమాట. అది చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. అదే లాస్ట్ వీక్ అంటే 2 weeks నుంచి అసలు మీ క్లాసెస్ నేను అటెండ్ అవ్వలేదు. అదే అడిగాను, అంటే లేదమ్మా అవ్వలేదు, మళ్ళీ నాకు కూడా బిజీగా ఉండి నేను పెట్టలేకపోయానని చెప్పాడు అనమాట. అదే నేను కూడా మీ క్లాసెస్ ఏంటి ప్రభుజీ? లాస్ట్ వీక్ ఇనిషియేషన్ అయింది కదా పేరెంట్లో. అవునండి, అవును చూశాను నేను అది. అదే అందుకని మీకు క్లాస్ అవ్వలేదని చెప్పాడు అనమాట. మన వాళ్ళు ఏమైనా తీసుకున్నారా? అంటే అక్కడ ఎవరో తీసుకున్నారు ప్రభుజీ, నాకు తెలిసిన వాళ్ళు కాదు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. బెహరాన్ అందరూ మాతాజీలకు ప్రభుజీలకు అందరికీ నమస్కారం. చాలా రోజులైంది కలవక. ఇలా అయితే ప్రభుజీ క్లాస్ నుండి అయితే అందరు కలుస్తారని నేను అటెండ్ అవుతున్నాను. ప్రభుజీ, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. నేను అదే మాట్లాడదామని ఫోన్ చేస్తాను, కనెక్ట్ అవ్వలేదు నాకు. చాలా బాగున్నారమ్మా? బాగున్నాను మాతాజీ. అంటే నేను ప్రభుజీ క్లాస్ లో మిమ్మల్ని అందరు ప్రభుజీ డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని మాట్లాడడం లేదు. అయితే సనాతన్ అన్నాడు అనమాట, లేదు ప్రభుజీ క్లాస్ లోనే నీకు అందరు కనిపిస్తారు, ఒకసారి అందరినీ విష్ చేయొచ్చు నువ్వు అని. హరే కృష్ణ. ప్రభుజీ వాళ్ళు అటువంటి అమృతాన్ని మనకి దగ్గర తెచ్చారు, మనం తెచ్చారు. అదే ఆ అమృతాన్ని ఇట్లా ఆస్వాదిద్దాం అందరము. స్నేహపూర్వక అమృతం ఇది. అది ఆనందం మన అన్ని మర్చిపోయేస్తుంది. హరే కృష్ణ. మర్చిపోతాం. చాలా సంతోషం ప్రభుజీ. వరదరాజం ప్రభుజీ, గోపిజన్ ప్రభుజీ. ప్రభుజీ ఒక్క డౌట్ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ, మీరు యశ్వాన్నో ద్వజతే లోక శ్లోక చెప్పినారు కదా, దాంట్లో అంటే అదే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ మనం కూడా అంటే ఇబ్బంది పట్టట్టుగా తీసుకోవద్దు అని అన్నారు కదా. అంటే బేసికల్ అదే ఓకే. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అంటే ఇప్పుడు ఒక్కోసారి అంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా ఆఫరింగ్ అవి చేసినా చేయకున్నా అంటే వాళ్ళు మీరు తిని వెళ్ళండి అది ఇది అన్నట్టు, అంటే మరి అక్కడ తినకపోతే అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఉంటది. అంటే అప్పుడు అది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్ట లేకపోతే వేరేగా తీసుకోవాలి? మరొకసారి చెప్పండి, మరొకసారి అడగండి. మనము ఎవరైనా అంటే దగ్గర బంధువులు మిత్రుల ఇంటికి కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మామూలుగా వంట చేసి అంటే మీరు తిని వెళ్ళండి అన్నట్టుగా అన్నప్పుడు, అంటే వాళ్ళు అంత జనరల్ ఆఫరింగ్ అవి చేయనప్పుడు వాళ్ళు మీరు తిని వెళ్ళండి అన్నప్పుడు మనం అంటే తినకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు అట్లా ఉంటది కదా. సో అంటే ఇప్పుడు ఈ శ్లోకానికి దానికి ఎలా తీసుకోవాలి, ఏ రిలేషన్ లో తీసుకోవాలి, లేదా మనం ఎలా ప్రవర్తించాలి? లేదండి, మనం మన నియమాలను ఎప్పుడు కూడా ఉల్లంఘించకూడదు. మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో మనం ధర్మ మార్గాన్ని చాలా స్ట్రిక్ట్ గా అవలంబిస్తామో మనల్ని అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఇటువంటి నియమాలను చాలా స్ట్రిక్ట్ గా పాటించడం వల్ల మనల్ని చాలా గౌరవిస్తారు అందరూ కూడా. మన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడరు. ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, మంచి గుణాలు ఉన్న వాళ్ళే అందరికీ కూడా ఇష్టమే. సో మంచి గుణాలని మనం మనం పెట్టుకుంటే మనల్ని అందరినీ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. సో అందువల్ల మన వల్ల అటువంటి విషయం మనం ఎవరికి ఇబ్బంది కలిగించవు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడతారు మంచి వ్యక్తిత్వం ఉన్న వాడని. అందువల్ల చాలా అది కాదు మన వాళ్ళకి అలా ఇబ్బంది అనపడ్డా అది మన అంటే అది వాళ్ళ మంచి కోసం అన్నట్టే తీసుకోవాలి అంతే కదా. అంటే ఒకటి రెండు మార్లు ఇబ్బంది పడతారు, కానీ మంచి స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళు అంటే చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే అందరు కూడా లూజ్ క్యారెక్టర్ కదా ఈ మధ్య. ఎలా వినండి. అంటే ఇప్పుడు ఇలాగే సనాతన్ ప్రభు చెప్తుంది కరెక్ట్. చాలా ఇళ్లలో అలా జరుగుతుంది, చుట్టాలు ఇళ్లలో కూడా. అంటే ఒకప్పుడు ఆఫర్ చేసిన వాళ్ళు కూడా మానేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అసలు చెయ్యని వాళ్ళు ఉన్నారు.
మరి ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండాలి అన్నప్పుడు వాళ్ళకి చెప్పే మాటలు చెప్పి కృష్ణుడి గురించి ఆ ఆఫరింగ్ ఏదో నేనే ఇచ్చేసి వాటికి మేము తేడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మరి అలా చేయొచ్చు కదా. మనం ఇచ్చే ఆఫరింగ్ వాళ్ళ చేత మనం శుచిశుభ్రంగా చేయించి, లేకపోతే మనమైనా కొంచెం పాల్గొని అలా మనం చెయ్యాలి. మరి అది పర్వాలేదా? అదే పర్వాలేదు. హరి హరి బోల్, హరి బోల్. ब्रजनारायण प्रभु जी, थैंक यू वेरी मच. ब्रजनारायण प्रभु जी, वोट ऑफ थैंक्स చెప్పగలుగుతారా? నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పు, పర్వాలేదు. మీరు చెప్పండి. ప్రభు హరే కృష్ణ. మీకు చాలా మీ వచనామృతం చాలా బాగుంది అసలు. హరే కృష్ణ. హరే కృష్ణ, చాలా బాగుంది. ఇది మీకు ఇంకా ఇంకా బాగా మంచి వాగ్దాటిని ఇచ్చి మీకు ఇంకా మంచి విషయాలు చెప్పే శక్తిని మీకు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. అందరం చాలా ఆనందించారు. సడన్ గా ఆపేశారు ప్రభు, ఇంకా ఏదో చెప్పబోతున్నారేమో. ఇంకా వినాలని కూర్చున్నాం మేము, టైం కూడా చూడాలి. మీరు అసలు ఇంకొక 2 చెప్తే బాగుండదేమో, తక్కువ ఆపేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. గోపిచంద్ర ప్రభు చెప్పయ్యా. మీరు చెప్పాక మీరు చెప్పిన తర్వాత నేను చెప్పడం ఏంటండి? చాలా చాలా సంతోషం అండి, చాలా బాగుంది. ఇప్పుడు మీరు అక్కడ మీకు ఆరోగ్యం ఎలా ఉంది? మీ వాళ్ళందరూ ఆరోగ్యం బాగుంది, అది ముందు చెప్పండి. బాంబేలో అందరూ బాగున్నారు కదా? ఇవాళ చాలా ప్రత్యేక, చాలా ఒక గొప్ప అమృతాన్ని అందించారు మాకు. మీ ఆరోగ్యం కూడా బాగుంది కదా? చాలా సంతోషం అండి. ఇవాళ చాలా ఆనందాన్ని కలిగజేశారు, హృదయానందం కలిగింది. చాలా బాగుంది, గొప్ప మనసంతా ఆనందపరిచారు. ధన్యవాదాలు. హరే కృష్ణ. రామరు ప్రభుజీకి జై, ప్రభుపాద్ కి జై. జై. థాంక్యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే